కోవూరు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక మెజార్టీతో గెలుపొంది అందరి మన్ననలు పొందడం జరిగింది. ఆమె శాసనసభ్యురాలుగా ఎన్నికైనప్పటి నుంచి ఈ 18 నెలల కాలంలో కోవూరు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కొరకు నిరంతరం శ్రమిస్తూ ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి, మరోవైపు ఎంపీ వేమిరెడ్డి గారి సహకారంతో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి, అదేవిధంగా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా వారి సొంత డబ్బులతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ కోవూరు నియోజకవర్గంలో గతంలో ఎవరూ చేయనంత విధంగా ఈరోజు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు. అంతేకాకుండా శాసనసభకి తొలిసారిగా ఎన్నికైనప్పటికి కూడా సీనియర్ శాసనసభ్యులు ఎవరికి కూడా తీసిపోని విధంగా శాసనసభలో అనేక అంశాలపైన సమగ్రంగా ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టడమే కాకుండా నియోజకవర్గానికి అవసరమైనటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా శాసనసభలో చర్చించి అందరి మన్ననలు